హెయిర్ వాష్ చేసి వచ్చాక చూసారు నా హెయిర్ ఎంత డ్రైగా ఫ్రిజీగా అయిపోయింది. ఇలా ఉన్న నా హెయిర్ని ఇలా ఒక ప్రోడక్ట్ చేంజ్ చేసింది, చాలా హెల్ప్ చేసింది ఇలా షైనీగా స్మూత్గా అవ్వడానికి. నేను ఇది క్వైట్ సమ్ టైమ్ యూస్ చేశాక నాకు ఈ రిజల్ట్ వచ్చింది. అదేంటనేది చూసారు కదా నా హెయిర్ ట్రాన్స్ఫర్మేషన్ ఎలా అయిందనేది. నార్మల్గా మనం హెయిర్ వాష్ చేసి వచ్చిన తర్వాత ఎంత డ్రైగా అనిపిస్తుంది, అలాంటిది ఈ మాయిశ్చరైజింగ్ క్రీమ్ రాసుకోవడం వల్ల నా హెయిర్ ఎంత మేనేజబుల్గా ఉంది. ఎలాంటి స్పాన్సర్షిప్ కాదు, నా ఓన్ ఎక్స్పీరియన్స్తో చెప్తున్నాను. నా హెయిర్ అయితే చాలా నేను ఇంకా అసలు కోమ్ కూడా చేసుకోలేదు. చూడండి ఎలాంటి చిక్కులు లేకుండా చాలా బాగా నా హెయిర్ అయితే మాయిశ్చర్గా ఉంది. ఇది మనం అలా స్నానం చేసి వచ్చిన వెట్ హెయిర్ మీద రాసుకొని అలా వదిలేసుకుంటే చాలు, చాలా బాగుంటుంది హెయిర్ అంతా కూడా. దీని మీద ఏంటంటే నైట్ క్రీమ్ అని ఉంది, మనం నైట్ రాసుకుంటే మార్నింగ్ కల్లా ఇంకా మేనేజబుల్గా ఉంటుంది. 2 waysగా కూడా ఇది రాసుకోవచ్చు. నాకైతే నైట్ రాసుకొని మార్నింగ్ అయినా సరే హెల్ప్ అయింది. అండ్ ఇది ఏంటంటే అప్పటికప్పుడు హెయిర్ వాష్ చేసుకుని వచ్చిన తర్వాత అప్లై చేసుకోవడం కూడా చాలా బాగా హెల్ప్ అయింది. తప్పకుండా ట్రై చేయండి. మీకు కూడా నాలా ఫ్రీజీ హెయిర్ ఉంటే తప్పకుండా ట్రై చేయండి. సైజ్ చూసారా, మనకి ఇది 180 ml ఉంది, 499. ఇది కూడా ఆఫర్లోనే తీసుకున్నాను. సో ఇది చాలా ఎక్కువ యూజ్ అవుతుంది. పర్పుల్ కలర్లో ఉంటుంది, స్మెల్ చాలా బాగుంటుంది. రాసుకున్న తర్వాత ఒక మంచి షైన్, అట్ ది సేమ్ టైం స్మెల్ కూడా చాలా బాగుంటుంది. సో యూజ్ చేయడం వల్ల మనకి ఎలాంటి హెయిర్ ఫాల్ అనేది ఉండదు, ఎందుకంటే మనం స్కాల్ప్ మీద యూజ్ చేయం, ఓన్లీ లెన్స్ మీద యూజ్ చేస్తాం. సో దీనివల్ల హెయిర్ ఫాల్ అయ్యే ఛాన్సెస్ ఉందా, అలా ఏం లేదు. ఖచ్చితంగా ట్రై చేయొచ్చు, ఎందుకంటే ఇది మన స్కాల్ప్కి తగలదు కాబట్టి మనం ఈజీగా యూజ్ చేయొచ్చు. మీకు హెయిర్ ఎలాంటి రిజల్ట్ లేదో ఉందో నాకు ఖచ్చితంగా కామెంట్ చేసి చెప్పండి.